గురువుగారు ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కన్యరాశి పరాభవ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? మార్చి 19 తారీఖు ఆరంభమయ్యేటువంటి ఆరంభంలో ఉన్నటువంటిది పరాభవ సంవత్సరం. ఏప్రిల్ 17 తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా పరాభవ సంవత్సరం ఉంటుంది. ఈ పరాభవ సంవత్సరంలో కన్యారాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్టు ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3 మధ్యస్థగా ఉంటుంది. ఇలాంటి పరాభవ సంవత్సరంలో ఈ కన్యారాశి వారికి ముందుగా యోగించేటువంటి గ్రహాలు చూద్దాం. బుధ గ్రహం బాగా యోగిస్తుంది ఈ సంవత్సరం. ఎవరికి? కన్యరాశి వారికి. వీరు ఏదైనా పంట భూములు పండించుకునే దానికని రియల్ ఎస్టేట్ రంగంలో కానీ భూమిని నమ్ముకున్నట్టు చేసేటువంటి ప్రతి వర్క్ కూడా వీరికి అద్భుతంగానే ఉండిపోతుంది. ఇటుక, ఇసుక, ఇనుము, మట్టి నమ్ముకొని చేసే ప్రతి పని కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక శుక్రుడు అంటే వీరు ఫ్యాన్సీ షాపులు కానీ, బోటిక్లు కానీ, ఫ్యాన్సీ షాపులు, బోటిక్, హోటల్స్ రంగం ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. మీడియా రంగం, అలానే సినీ రంగం, రాజకీయ రంగం వీటిలో అద్భుతంగా రాణిస్తారు అనమాట. పెట్టుబడులు లేని వ్యాపారాలు చేస్తుంటారు కన్యారాశి వారు. ఈ 2 రంగాల్లో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా జాబులు కానీ బిజినెస్ చేయాలంటే కూడా ఓన్గా చేయాలి, ఇండిపెండెంట్గా చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఈ రకంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక పెళ్లి కాని వారికి అయితే కనుక ఖచ్చితంగా మే తర్వాత పెళ్లి అవుతుంది ప్రయత్నం చేస్తే. అది కూడా ఏంటంటే ఒక్కసారి కూడా పెళ్లి కాదు కన్యారాశి వారు ఉంటే కనుక వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేలో పెళ్లి అయిపోతుంది. మే తర్వాత జూన్ లోపలనే పెళ్లి అయిపోతుంది. ప్రయత్నం చేయాలి. ఇన్ని రోజులు అలసిపోయానండి ఇంక నా వల్ల కాదు ప్రయత్నం అంటే కాకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుంది. ఇకపోతే పరాభవ సంవత్సరంలో వీరికి యోగించేటువంటి గ్రహాలు ఏమంటే శుక్రుడు కూడా బాగా యోగిస్తాడు, రవి కూడా బాగానే యోగిస్తాడు, బుధుడు కూడా బాగా యోగిస్తాడు, గురువు అయితే మాత్రం ఆగస్టు తర్వాత నుంచి యోగిస్తూ ఉంటాడు. ఇవన్నీ గ్రహాలకు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే బట్టల దుకాణానికి కూడా వీరు చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లలకు సంబంధించిన విషయాలు అయితే కనుక పెద్దగా యోగించట్లేదు. చదువుకునేటువంటి యోగ్యత ఉన్నా కూడా పిల్లలకి ఒంటి పట్టేలా కనిపిస్తలేదు. ఏదైనా పని మీద నిమగ్నంగా కనిపిస్తున్నారు. చదువుకోను అంటే కనుక ఇబ్బంది పెట్టకూడదు. వారు ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోతారు. కన్యారాశి వాళ్ళు ఉంటే చాలు. ఇక చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళు మంచి హైఫై స్థానంలోనే ఉంటారు. వారి కింద 10 మంది పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పరాభవ సంవత్సరం కన్యారాశి వారికి నరదిష్టి నరఘోష బాగా యోగిస్తుంది. ఈ నరదిష్టి నరఘోష పోయేలాగా మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అయితే చేసుకోవాలి. గురుగారు ఈ రాశిలో ఉన్న కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? కుటుంబ పరిస్థితులు అంటే కన్యారాశి వారు తీసుకురావాలి, వేరే వాళ్ళు తినాలి. కన్యారాశి వాళ్ళు ఉన్నారనుకోండి ఇంకెవ్వరికి ఏం పట్టనట్టుగా ఉంటారు అన్నమాట. అన్ని వాళ్ళు చూసుకుంటారులే అన్న విధంగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా ముందు ఉంటారు కన్యారాశి వారు. ఇంట్లో స్థితిగతులు అన్ని కూడా అర్థం కాకుండా ఉంటాయి. అంతా మిడిల్ క్లాస్ ఉంటారు. వీరి యొక్క స్థితిగత అర్థం చేసుకోరు. ఎవ్వరు అర్థం చేసుకోరు వాళ్ళని. కన్యారాశి వాళ్ళంటేనే అర్థం చేసుకోరు ఇంకెవరు. కాబట్టి వారికి వారే సర్ది తెచ్చుకుంటూ, వారికి వారే సచ్చ చెప్పుకుంటూ, నచ్చ చెప్పుకుంటూ ఇంట్లో ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని ముందే తెలుసుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో సమస్యలు అనేది నిరాకరగా ఉంటాయి. ఈ ఇంట్లో సమస్యలన్నీ కూడా తీర్చేలాగానే కన్యారాశి వాళ్ళు మంచి ఆలోచనతో ఉంటారు. ఇక పరాభవ సంవత్సరాలు అయితే మాత్రం కన్యారాశి వారు తీసుకోవాల్సిన పరిహారాలు కూడా చాలా ఉన్నాయండి. ఎన్నో రకాల రంగాల్లో ఉండేటువంటి కన్యారాశి వారికి మనం చెప్పినటువంటి రంగాల్లో అడుగు పెట్టినట్టయితే వారికి దినదిన అభివృద్ధి ఎలా కనిపిస్తుంది. ఈ నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక నరదిష్టి నరఘోష పోయేదానికి ప్రతి రోజు కూడా వారు పచ్చి నిమ్మకాయ, గ్రీన్ నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి, ఎగ్ ఒకటి తీసుకోవాలి, తెల్ల ఆవాలు ఒక చిటికెడు తీసుకోవాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి చేసుకోవాలి. ఆ 3 కూడా కలగలిపేసి దిష్టి తీసుకోవాలి. తలచుట్టుతో తీసుకుని పారేటు నీటిలో కానీ పొదలు కానీ చెట్లో కానీ వేసేసారి. రోడ్డుకి ఇరువైపులైనా అది వేసేయాలి. ఇక వీరు దేవుడి ఆరాధన కావాలి అంటే కనుక దక్షిణామూర్తి అభిషేకం అర్చన చేసుకోవచ్చు. శివాలయంలో శివ భగవానుడికి అభిషేకం చేసుకోవచ్చు. పంచామృత అభిషేకం చేసుకోవచ్చు. శివాలయంలో కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా వీరు అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు ఏదైనా చేయించుకోవచ్చు. అలానే లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే చాలా మంచిది. అది కూడా జాబ్ చేస్తూనో బిజినెస్ చేస్తూనో చేసుకోవాలి. కానీ అప్పు తెచ్చి మాత్రం ఇలాంటి పూజలు ఇలాంటి జపాలు తపాలు మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. అలానే నేరేడు పళ్ళు చెట్టు దగ్గర దీపారాధన చేస్తే చాలా బాగుంటుంది గురువారం రోజున. లేదు అంటే కనుక ఈ యొక్క రావి చెట్టు దగ్గర గురువారం రోజున 4 దీపారాధన చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళేదానికి గ్రహాల యొక్క స్థితిగతులను కూడా వీరికి బాగా శుభదృష్టితో ఉండేదానికి అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్ళేదానికి అయితే మాత్రం అద్భుతంగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.